అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు సరఫరా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం గంజాయి డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి డ్రగ్స్ లిక్విడ్ డ్రగ్స్కి పేరు మోసిన కేంద్రంగా మారిపోయి అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుందేమోననేటువంటి ఆందోళన మాకైతే చాలా స్పష్టంగా కలుగుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే గంజాయి మీద కేసులు సుమారు 2.5 లక్షల వరకు కట్టారనేటువంటి సమాచారం. అదేవిధంగా డ్రగ్స్ మీద కేసులు సుమారు 2500 వరకు కేసులు నమోదు చేశారనేటువంటి సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున గంజాయి కేసులు కానీ డ్రగ్స్ కేసులు కానీ ఇంత పెద్ద ఎత్తున నమోదు అవడానికి కారణం ఏంటి? అసలు రాష్ట్రంలోకి గంజాయి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరి ప్రోత్బలంతో వస్తున్నాయి? ఎవరి అండదండలతో వస్తున్నాయి? విచ్చలవిడిగా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? ఇదేమి ఈ గణాంకాలన్నీ నేను నా సొంతగా ఏం చెప్పట్లా. 13/2/2026న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగిల్ తరపున విడుదల చేసినటువంటి సమాచారం ఇది. 6 నెలల కాలంలోనే, అంటే 8/7/2025 నుంచి 26/1/2026 వరకు, కేవలం 6 నెలల వ్యవధిలోనే 45,200 షాపుల్ని తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేశారంట. 6 నెలల వ్యవధిలో గంజాయి మీద 47,441 కేసులు నమోదు చేశారంట. ఇది పోలీసు వారు విడుదల చేసిన సమాచారం. అట్లాగనే డ్రగ్స్ మీద కేసులు కూడా ఒక్క ఏడాదిలో 1/1/2025 నుంచి 31 జనవరి 2026 వరకు ఎన్డీపీఎస్ కేసులు, అంటే డ్రగ్స్ కేసులు 1836 కట్టారంట. ఈ సమాచారం ఏది మా సొంత సమాచారం కాదు, పోలీసు వారు విడుదల చేసినటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ లిక్విడ్ డ్రగ్స్ ఏ స్థాయిలో రాష్ట్రంలోకి వస్తున్నాయి, ఏ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో సందులో గల్లీలో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి ఈ డ్రగ్స్ గంజాయి పెడ్లర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ గంజాయి అమ్మేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారంటే పోలీసు వ్యవస్థ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిన్న పేపర్లో చూస్తే నాకు చాలా ఆవేదన కలిగింది. ఈ మధ్యనే చందర్లపాడులో, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేస్తూ ఉంటే పోలీసు వారు అక్కడికి వెళ్ళి పట్టుకున్న ఫోటో. గంజాయి సాగు ఇదేమన్నా ఏజెన్సీ ప్రాంతంలోనో లేకపోతే
మారుమూల ప్రాంతాల్లోనూ కాదు, రాజధాని ప్రాంతానికి కోతవేటు దూరంలో, రాజధానిలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేస్తుంటే పోలీసు వారు పట్టుకున్నటువంటి ఫోటో ఇది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే విజయవాడ నగరం నడిబొడ్డున ఒక కాలేజ్ హాస్టల్ వెనక భాగాన గంజాయి చెట్లు పెంచుతున్న దృశ్యం. విజయవాడ నగరం నడిబొడ్డున ఒక హాస్టల్ వెనక భాగంలో గంజాయి చెట్లు పెంచుతున్నటువంటి ఫోటో ఇది. ఎంత దారుణం చూడండి. ఇది కాకుండా కొత్తగా నగరంలో గంజాయి సిగరెట్ల అమ్మకం. ఇవన్నీ కూడా విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి వాస్తవ సంఘటనలు. ఏమి కల్పితం కాదు, రోజు పేపర్లో వస్తూ ఉన్నాయి. అసలు విజయవాడ నగరంలో రాష్ట్రం సంగతి గురించి చెప్పాము. అసలు రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ నగరం గంజాయి మాదక ద్రవ్యాలకి అడ్డగా మారిపోయిందా? ఇక నుంచి ఇళ్ల పైన మొక్కల పెంపకం అంటే గంజాయి కూడా పండించుకోవచ్చని చెప్తా ఉన్నారా? ఇళ్లపైన ఇప్పటి వరకు కొద్దిగా కూరగాయలు, పూలు, చిన్న చిన్న పండ్లు పంచుకునేటువంటి మొక్కలనేవి కూడా పెడతా ఉన్నారు. ఇక నుంచి విజయవాడలో గంజాయి మొక్కలు కూడా పెంచుకునేటువంటి వీలు సౌలభ్యం పోలీసు వారు కల్పిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. మాకైతే ఆ అనుమానం కలుగుతుంది. మరి రాజధాని ప్రాంతానికి కోటవేడు దూరంలోనే గంజాయి సాగు జరుగుతుందంటే ఇక నుంచి సాంప్రదాయబద్ధమైన పంట వరిలాగా గంజాయి కూడా పండించుకోవచ్చా? గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అమ్మకాలు కుటీర పరిశ్రమలాగా ఏమన్నా మారిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో మారిపోతుందా? దీని మీద విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరేదో 4 ఫోటోలు దిగి ప్రచార ఆర్భాటం కోసం 4 బ్యానర్లు కట్టించుకొని సైకిల్ ర్యాలీలు చేస్తే మీ బాధ్యత తీరిపోయిందా? సిపి రాజశేఖర్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. క్యాప్షన్ చూశారుగా మీరు, డ్రగ్స్పై దండయాత్ర అంట. మీరు ఏం దండయాత్ర చేశారు? డ్రగ్స్ అమ్మేవాళ్ళని ఏమైనా పట్టుకుంటా ఉన్నారా? డ్రగ్స్ సరఫరా చేసేటువంటి చైన్ మీద ఏమైనా దండయాత్ర చేశారా? డ్రగ్స్ రాకెట్ మీద ఏమైనా దండయాత్ర చేశారా? మీరు చేయాల్సిన పని వదిలేసి డ్రగ్స్ని నియంత్రించాలి, సరఫరా కాకుండా అడ్డుకోవాలి. ఈ గంజాయి డాన్లని, డ్రగ్స్ డాన్లని నడి రోడ్డు మీద నడిపించి బెల్ట్తో కొట్టకపోయారా? లాఠీలతో కొట్టకపోయారా? అట్లాంటివి చేయకుండా ప్రచార ఆర్భాటం చేసుకోవడం ఏంటి? సిపి గారిని మరొక సూటి ప్రశ్న. మీరు 2 వీలర్లకి, ఆటోలకి చరారాలు రాయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ డ్రగ్స్, గంజాయి అమ్మకందారుల మీద ఎందుకు దృష్టి పెట్టట్లా? మీరు ఎందుకు పెట్టట్లా? దానికి కారణం ఏంటో కూడా సిపి గారు నగర ప్రజలకే సమాధానం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ సమయం, సందర్భం లేదు, చలనాలు రాస్తూ ఉన్నారు. మరి మీరు ట్రాఫిక్ రూల్స్ని
అంత కట్టుదిట్టంగా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు కదా. పిల్లల భవిష్యత్తు కాపాడడానికి, తల్లిదండ్రుల ఆవేదనని కాపాడడానికి లక్షల రూపాయల తల్లిదండ్రుల ఫీజులు చెల్లించి వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తూ ఉంటే ఈ గంజాయి డ్రగ్స్ డాన్ల చేతిలో నలిగిపోతూ ఉంటే ఆ కాపాడే బాధ్యత మీరు తీసుకోరా? ఆ తల్లిదండ్రుల ఆవేదన మీరు అర్థం చేసుకోరా? ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ మీకు పట్టదా? సిపి గారు మీకు పట్టదా? చలనాలు రాయడం మీద అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కదా. ఈ గంజాయి డ్రగ్స్, గంజాయి సిగరెట్లు, లిక్విడ్ డ్రగ్స్ సప్లై చేసి డాన్ల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు వాళ్ళు పట్టుకోరు? కారణం ఏంటో కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు సమాధానం చెప్పాలి కదా. చెప్పండి, పెట్టాలి కదా. మీరు ఎందుకు మాట్లాడరు ఈ అంశాల మీద? ఎందుకు మాట్లాడరు? చిన్న చిన్న పిల్లలు, వీడియో పంపిస్తా మీ అందరికీ కూడా, వీడియో పంపిస్తా. చిన్న చిన్న పిల్లలు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వయసున్న పిల్లలు గంజాయి సిగరెట్లు తాగుతున్న వీడియోలు మా దగ్గరికి వస్తున్నాయి కదా. వైఎస్ఆర్ కాలనీలో 10-11 సంవత్సరాల వయసున్న పిల్లలు గంజాయి తాగుతూ ఉంటే అక్కడ ఉన్న పెద్దోళ్ళు పట్టుకున్న వీడియో మీ వరకు వచ్చిందని మాకు సమాచారం ఉంది. వైఎస్ఆర్ కాలనీలో కూడా పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయంట కదా. మరి మీరు ఎందుకు దృష్టి సారించట్లా? ఎందుకు పట్టుకోవట్లా? పిల్లల్ని కాపాడే బాధ్యత, విద్యార్థుల్ని కాపాడే బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లా? ఎందుకు తీసుకోవట్లా? పిల్లల జీవితాలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు వాళ్ళ శక్తికి మించి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి స్కూళ్ళకి కాలేజీలకు పంపిస్తూ ఉంటే ఆ స్కూళ్ళు కాలేజీల పరిసర ప్రాంతాలన్నీ కూడా గంజాయి సిగరెట్లకి, గంజాయికి, డ్రగ్స్ అమ్మే కేంద్రాలుగా మారిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఎందుకు చర్యలు తీసుకోవట్లా? నిన్న పేపర్లో పెద్ద ఎత్తున వచ్చినాయి కదా గంజాయి సిగరెట్ల గురించి. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లా? మీరు సమాధానం చెప్పాలి. మీరు ఈ అంశాల మీద ప్రజలకి సమాధానం చెప్పాలి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ గంజాయి సిగరెట్లు తాగే పిల్లల్ని తల్లిదండ్రులు ఎక్కువగా మందలిస్తూ ఉంటే ఆ పిల్లలు మేము చచ్చిపోతామని తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిద్దాం అనుకుంటే వాళ్ళు అక్కడ కూడా లొంగట్లేదట. కొంతమంది డాక్టర్లే ఈ విషయాన్ని బయటికి చెప్తూ ఉన్నారు. అంటే కేసులు వాళ్ళ దగ్గర పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకు ఉంది కదా డాక్టర్స్కి సామాజిక బాధ్యత, సమాజాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పోలీసు వారు మీరు ఎందుకు చేయట్లా పని? డ్రగ్స్ రహిత సమాజం మీద మీరు ఎందుకు దృష్టి సారించట్లా? దీని మీద మీరు సమాధానం చెప్పాలి. దీని మీద మీరు సమాధానం చెప్పాలి. బడ్డీ కొట్లలో, సెలూన్ షాపుల్లో బహిరంగంగా గంజాయి సిగరెట్లు అమ్ముతూ ఉన్నారంటే పరిస్థితులు విజయవాడ నగరంలో ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. బడ్డీ కొట్లలో, కొన్ని సెలూన్ షాపుల్లో బహిరంగంగా గంజాయి సిగరెట్లు అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క గంజాయి సిగరెట్ల ప్యాకెట్ 2500 నుంచి 5000కి అమ్ముతున్నారంట. పాపం యువతల్లి మేము వారానికి 2-3 సార్లు కొంటామంటే రెగ్యులర్ కస్టమర్ ఖాతాలో పెట్టుకొని వాళ్ళకి 1500 నుంచి 2000కి ఇస్తున్నారంట. ఇంత జరుగుతుంటే మీ దగ్గర సమాచారం ఉండదా?
విజయవాడ నగర పోలీస్ వారిని సూటిగా ప్రశ్నిస్తాను, మీ దగ్గర ఈ సమాచారం ఉండదా? చెప్పండి. అదే రాజకీయ నాయకుల పిల్లలో, ప్రజాప్రతినిధుల పిల్లలో డ్రగ్స్ బారినో మాదక ద్రవ్యాల బారినో పడి జీవితాలు నాశనం చేసుకుంటే అప్పుడు కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా నిమ్మకి నీరెత్తినట్టే ఉంటారా? ఏ చర్యలు చేపట్టరా? సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి క్రిమినల్స్ భారతం పట్టరా? ఈ గంజాయి అమ్మేవాళ్ళను, డ్రగ్స్ అమ్మేవాళ్ళను, గంజాయి సిగరెట్లు అమ్మేవాళ్ళను రోడ్డు మీద నడిపించి లాఠీలతో కొట్టరా? అప్పుడు ఏ అప్పుడు నడిపించరా? వీటికి సమాధానం చెప్పాలి, వీటికే సమాధానం చెప్పాలి. అసలు అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అసెంబ్లీలో అసలు రాష్ట్రంలో గంజాయి కేసులే లేవు అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు. మరి ఈగిల్స్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసినటువంటి అంశం మీద మీ సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి? అసలు రాష్ట్రంలోకి ఇంత పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వస్తూ ఉంటే మీ బాధ్యత ఏంటి? హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యతలు మరిచి ఆటలు ఆడుకోవడానికి, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికే సమయం వెచ్చిస్తున్నారని చెప్పడానికి మరలా చెప్తున్నా, మీ ఈగిల్స్ టీం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గణాంకాల నిదర్శనం. ఏజెన్సీ నుంచి విజయవాడ మరియు ఇతర నగరాల్లోకి గంజాయి వస్తుందంటే ఎవరి అనుమతితో వస్తుంది? ఎవరి అండతో వస్తుంది? ఏ నియోజకవర్గం దాటితే ఈ ప్రాంతాల్లోకి వెళ్తాయి? ఈ అంశాల మీద కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు సమాధానం చెప్పాలి. అలాగనే నేను నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు కట్టడానికి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి రెడ్ బుక్ అనే ఒక పదాన్ని వాడి పోలీస్ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకొని అక్రమ వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు కదా. మరి ఈ గంజాయి డ్రగ్స్ రాకెట్ మీద, ఈ గంజాయి డ్రగ్స్ డాన్ల మీద రెడ్ బుక్ కొరడా జూళించదా? రెడ్ బుక్ ఈ గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్స్ మీద చర్యలు తీసుకోదా? ఎందుకు తీసుకోదు? దానికి కారణం ఏంటి అని నారా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవిర్భావ సభకి జన్ జీ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఆయన ప్రకటించారు యువత గురించి. మరి రాష్ట్రంలో యువత జీవితాలు ఇలా నాశనం అయిపోతూ ఉంటాయి. వాళ్ళ జీవితాల్ని అక్రమార్కులు అక్రమ సంపాదన కోసం నాశనం చేస్తూ ఉంటే ఈ గంజాయిని, డ్రగ్స్ని నిలువరించే ప్రయత్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేయరా? చేయరా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గంజాయి, మాదక ద్రవ్యాలని ఊరుకోను ఉక్కు పాదం మోపుతా ఉన్నారు. స్టేట్మెంట్లు కాదు ఇవ్వాల్సింది. మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు కనపడకుండా చేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలియదు.
పశ్చిమ నియోజకవర్గంలో నెంబర్ 1 అని సుజనా చౌదరి గారికి ఏదో మన ర్యాంక్ వచ్చిందని అందరూ మాట్లాడుకుంటాం. ఈ గంజాయి సిగరెట్లు ఎక్కడి పశ్చిమ నియోజకవర్గంలో కావా? పశ్చిమ నియోజకవర్గంలో దొరికినాయి కావా? నిన్న పేపర్లో వచ్చిన ప్రాంతం అంతా ఎక్కడిది? పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించింది కదా. మీరు సందేశాలు ఇవ్వద్దు, మీరు బ్యానర్ల ప్రచారం చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టద్దు. మీకు చేత కాకపోతే దూరంగా ఉండండి. ఆ బ్యానర్లు కూడా కట్టుకోవద్దు. తెలియజేస్తా, రాబోయే 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ గంజాయి అంశం మీద కార్యక్రమం చేపడతాం. అట్లాగనే గంజాయి డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళకి మీరు ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. అట్లాగనే పోలీసు వారు కూడా వీళ్ళకి బహిరంగ దేహశుద్ధి చెయ్యాలి.